అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నవంబర్ 11వ తారీఖు రోజు వ్లాగు. ఈరోజు వచ్చేసి మంగళవారం అనమాట. లేచాను పొద్దున్న, నాకు మొత్తం ఫీవర్, అలాగే కోల్డ్, గొంతు నొప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఇప్పుడు మా మైగర్కి అయితే స్కూల్కి పంపించాలన్నమాట. డాడీకి అయితే టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చామని చెప్పాను. డాడీ ఏమో భోజనానికి రానన్నారు. సో రైస్ పెట్టాను. రైస్ పెట్టి మా మైగర్కి ఎగ్ ఫ్రై చేసి పెరుగు వేసేసి అయితే పంపించేస్తా స్కూల్కి. నేనైతే ఈరోజు టైలరింగ్ క్లాసు స్కిప్ చేసేస్తా. మెడిసిన్ అంతా వేసుకొని పడుకునే ఉంటాను. ఈ చెవి దగ్గర నుంచి ఇలా నొప్పి వస్తూ ఉంది, చెవి వెనకాల నుంచి అనమాట. ఇలాగా ఏంటో మరి ఈ చెవులు ఏమో మొన్నటి నుంచి ఆ వెనకాల సీలు ఉండే చెవులు పెట్టుకోవడం వల్ల చెవి కూడా నొప్పి అయిపోయింది. ప్రస్తుతానికి అయితే గొంతు నొప్పి ఎక్కువగా ఉంది. అయినా సరే లేచి టీ పెట్టుకుని తెచ్చుకున్నా, తాగాలి. కొంచెం టీ తాగితే హెడేక్ అయినా తగ్గుతుందని చెప్పి. ఇక్కడైతే మొత్తం హోంవర్క్ అయిపోయిందండి, కానీ ఇది రాయలేదన్నమాట. క్యాపిటల్ యూ, స్మాల్ యూ ఇది స్కూల్లో రాయిపించారు మేడము. ఇక్కడ మంచిగానే రాశారు. ఇక్కడ రాయరా అంటే రాయట్లేదు. మళ్ళీ వర్క్ బుక్ ఉంటుంది కదా, ఇందులో కూడా మంచిగానే రాశాడు. ఇందులో రాయమంటే రాయట్లేదు. వీడితో నాకు అరిచే ఓపిక కానీ లేకపోతే వేరే వీడితో అరిచే ఓపిక నాకు లేదు. నేను రాసేద్దాం అనుకుంటే రాస్తాడంట, తీసాడు. కొంచెం కొంచెం కిందకి రాయాలి లైన్స్. చూస్తున్నారు. చూడండి, కరెక్ట్గా 9:40 అయితే అయ్యింది. మహి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు పడుకున్నాను అనమాట. మహిగడికి ఏమో ఎగ్ ఫ్రై చేసా. డాడీ బయట నుంచే టిఫిన్ తీసుకొచ్చారు, వాడికి పెట్టి పంపించేసాను. ఇంక ఇప్పుడు నేను తినేసి డాడీ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారు, అవి వేసుకోవాలి. నేనైతే మా మహిగడ వెళ్ళిపోయిన తర్వాత ఇడ్లీ తినేసాను కదా. ఇడ్లీ తినేసాక డాడీ కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొచ్చారనమాట. చూపిస్తా. ఏంటిది, డోలో 650, ఇంకొక 2 తీసుకొచ్చారు. కోల్డ్కి, తలనొప్పికి తీసుకొచ్చారు. ఇంకా వేసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టుకుని కొంతసేపు పడుకుని అప్పుడు వేడి నీళ్ళు కాగిన తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయితే వచ్చాను. నాకు పొద్దున్న లేచిన టీ తాగినప్పటి నుంచి ఈ పక్క అంతా నొప్పి వస్తూ ఉంది. ఏంటి నొప్పి అని చాలాసేపటి తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట, పిప్పర్ నుండి నొప్పి వస్తుందని చెప్పి. ఇంక ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నా. అసలు ఇంట్లో లేకపోతే కనుక బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేదిను, బండి మీద వెళ్ళి. కానీ లక్కీగా ఈ ట్యాబ్లెట్ అయితే ఉండడం వల్ల ఇంక ఇప్పుడు ఏదైతే వేసుకుంటా. టైం వచ్చేసి 11:30 అయితే అవుతుంది. ఇంకా ఫీవర్ ఉన్నా సరే ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చా. ఇంకా అలాగే ఫీవర్ ఉన్నా సరే స్నానం చేయకుండా అలాగే మూడీగా కూర్చున్నాను అనుకోండి, అదొక ఫీలింగ్గా ఉండిద్ది అన్నమాట. అందుకని చెప్పేసి ఫ్రెష్ అయిపోయా. కొంచెం రిలీఫ్గా ఉంది, వేడి నీళ్ళతో చేసేసాను. ఇంక ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకుని సైలెంట్గా ఉండాలి. అసలు ఆ మార్నింగ్ నుంచి బ్లాగ్లో ఏం మాట్లాడకపోవడానికి, తక్కువగా రికార్డ్ చేయడానికి ఇదొక రీజను. ఇక్కడ నుంచి ఇలాగ నొప్పి వస్తూ ఉంది. ఓకే, ఇది పుప్పని నొప్పి అని చెప్పి అప్పుడు ఇంక ఈ ట్యాబ్లెట్ అయితే వెతుక్కున్నాను. ఇంక ఇప్పుడైతే ఇది వేసేసుకుంటాను. నాకు ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు వచ్చిందనమాట నొప్పి. అప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా, తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడము. నా శత్రువుకు కూడా ఈ నొప్పి రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అసలు ఎవ్వరికి పిప్పి అనేది నొప్పి రాకూడదు. కాళ్ళ నొప్పి, తలనొప్పి, చేయి నొప్పి ఏది వచ్చినా సరే తట్టుకోగలుగుతాం. కానీ ఈ పిప్పర్ నొప్పి వచ్చిందంటే ఇంకా మైండ్ అంతా అక్కడే ఉండిద్ది, మొత్తం డిస్టర్బ్ అయిపోతాం అనమాట.
నాకు ప్రెజెంట్ అలాగే ఉంది. సైలెంట్గా ఉంటాను, మాట్లాడుకుంటాను, కొంతసేపు పడుకుంటాను, మళ్ళీ ఎప్పుడు లేస్తాను ఏంటి తెలియదు. కానీ పడుకుని నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేస్తాను. డాడీ భోజనానికి రారు, మా మైగడు ఈవినింగ్ వరకు రాడు, మా జోస్న కాలేజ్కి వెళ్ళిపోయింది, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాం ఇలాంటి థాట్ ఏమీ లేదు. పన్ను నొప్పి వస్తూ ఉంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఇంకైతే మాట్లాడను. నేను ఎప్పుడు లేస్తే అప్పుడైతే బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. బాయ్. టైం కరెక్ట్గా 4:20 అయితే అవుతుందండి. నేనైతే అతి బలవంతం మీద నిద్ర లేచాను. నేను అసలు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోకుండా పడుకున్నాను అనమాట. మధ్యలో ఫుల్ చెమటలు వచ్చాయి. ట్యాబ్లెట్ పనిచేయడం స్టార్ట్ అయిన తర్వాత చెమటలు వచ్చాయి అనమాట. ఇంకా మళ్ళీ లేచి ఫ్యాన్ అంతా ఆన్ చేసుకుని పడుకున్నా. 11:30 నుంచి ఇప్పటి వరకు పడుకున్నాను. మధ్యలో డాడీ వచ్చారు, అన్నం తిన్నావా లేదని అడిగారు, ట్యాబ్లెట్ చేసుకున్నావా లేదని అడిగారు, చెప్పేసి మళ్ళీ పడుకుని పోయాను. ఇంక ఇప్పుడు కూడా నాకు మత్తుగా నిద్ర వస్తూనే ఉంది ట్యాబ్లెట్స్ వల్ల. 3 ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా, దానివల్ల. ఇంకా అయినా సరే ఇప్పుడు లేవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మా అమ్మాయి కూడా వచ్చేస్తాడు, వాళ్ళు ఎన్ని తీసుకుని రావాలి కాబట్టి లేచాను అనమాట. ఫుడ్ ఏం తీసుకోలేదు, కానీ బాగుంది, కొంచెం రిలీఫ్గా ఉందన్నమాట. ఫీవరిష్గా ఉండేది అంతా కూడా పోయింది. వాయిస్ కూడా కొంచెం నార్మల్గా ఉంది. నాకు కొంచెం నీరసం అదంతా ఏమీ లేదనమాట, ఆ ఫీల్ ఏమీ లేదు. ఇప్పుడైతే నేను టీ పెట్టుకుంటాను. టీ పెట్టుకుని ఇంట్లో రస్కులు అవి ఉన్నాయి, వాటితో కానీ చేస్తా. ఈవినింగ్ డిన్నర్ మాత్రం కొంచెం ఫాస్ట్గా చేసేస్తాను. ఫస్ట్ టీ పెట్టేసుకుని వెళ్ళి మా అమ్మాయి కూడా వస్తూ ఉంటాడు కాబట్టి వాడి కోసం చూస్తూ ఉంటాను. వాడు వచ్చిన తర్వాత వాడికి స్నానం చేయించేసి అప్పుడు టీ తాగుతాను అనమాట. నైట్ వంట చేసిన గిన్నెలు కూడా నేను కడగలేదు అనమాట పొద్దున్న. ఇప్పుడే నైట్ మిగిలిన రైస్ కానీ కర్రీ కానీ పాడేసి ఇదంతా కూడా క్లియర్ చేశాను. డాడీ నైట్ వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చారు, ఇవి కూడా సర్దలేదు. బయట నాన్నమ్మకి ఇచ్చా, తోటకూర కట్ చేస్తూ ఉంది. మార్నింగ్ మైకి నాకు రైస్ చేసుకున్నాను, తినలేదు. టీ పెట్టుకున్నాను. ఇప్పుడు మహికి స్నానం కూడా చేయించానండి. స్నాక్స్ తింటున్నాడు. ఉన్న రస్కులేమో మెత్తగా అయిపోయినాయి. రస్కులు తిందాం అనుకున్నానండి, రస్కులన్నీ మెత్తగా అయిపోయినాయి. ఇంక ఇంట్లో ఉన్న బిస్కెట్స్ అన్నీ ఎతికి తెచ్చుకున్నాను. ఇవి ఒకటి తెచ్చుకున్నాను అనమాట. మొత్తం ఒక మగ్గులో వేసేసుకున్నాను టీ. మా మైగడు వచ్చి రాగానే వాడికి స్నానం చేయించేసాను, హెడ్ బాత్, రేపు బుధవారం అని చెప్పి. ఇంక ఇప్పుడు తినేసిన తర్వాత మా మాహిగడికి రేపటి నుంచి ఎగ్జామ్స్, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అంట, దానికోసం అని చెప్పేసి ప్రిపేర్ చేయించాలి. వంట కూడా చేయాలి. నాన్నమ్మ ఎలాగో తోటకూర కట్ చేస్తూ ఉంది కాబట్టి తోటకూర ఫ్రై చేసేసి చారు పెడతాను. ఏమైనా కావాలంటే ఆమ్లెట్ అంతా వేసుకొని, డాడీకి మహికి మాత్రమే ఆమ్లెట్ వేస్తాను, నేనైతే వేసుకొని తిన్నాను. మళ్ళీ ఫీవర్ కదా, ఎక్కువైపోతుందేమోనండి భయం. ఎందుకు ఇంత భయపడుతున్నావు, ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అనుకోవద్దు. నేను ఒక్కదానే డాడీని చూసుకోవాలి, మా అయ్యగారిని చూసుకోవాలి, ఇల్లు మొత్తం చూసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. సో నేను సిక్ అయిపోతే ఇల్లంతా పని అలాగే ఉండిద్ది. ఎందుకని చెప్పేసి ఫీవర్ రాకూడదు అని చెప్పేసి ఇంత అనుకుంటున్నాను అనమాట. సింక్లో గిన్నెలు చూశారు కదా, అవన్నీ నైట్ నుంచి కడగలేని గిన్నెలన్నీ కూడా, నైట్ వంట చేసిన గిన్నెలు కూడా నేను కడగలేదు. ఎవరు చెయ్యరు, మనకు ఒంట్లో బాగోకపోతే మనమే చేసుకోవాలి. అందుకని చెప్పేసి నాకు హెల్త్ బాగానే ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాను. టీ తాగేస్తా. టీ తాగేసిన తర్వాత అప్పుడు వంట పని స్టార్ట్ చేసి, దాని తర్వాత మా మైగడికి హోంవర్క్ అంతా చేయిస్తాను. ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయిస్తాను అనమాట. కరెక్ట్గా టైం వచ్చేసి 5 గంటల 5 నిమిషాలు అయితే అయ్యింది. ఈరోజు పెట్టాల్సిన లాంగ్ వీడియో కూడా కొంచెం లేట్ అయిందనమాట. 5 గంటలకి ఇప్పుడు షెడ్యూల్ చేశాను. థంబ్నెయిల్ ఏం లేదు, నార్మల్గా వేస్తాను అంతే వీడియో. మరి ఆ వీడియో అసలు ఒక 10 వ్యూస్ అయినా వెళ్ళిద్దో లేదో నాకైతే తెలీదు. మహిగడికి అయితే రేపు తెలుగు ఎగ్జామ్ అండి. సో ఇంకా వాడికి మేడం ఎలాగ స్లేట్ మీద రాసిచ్చారు, అవైతే వాడు రాస్తూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి వంట పని చూస్తా. టైం వచ్చేసి 6 అయిపోతుంది.
కిచెన్లో గిన్నెలేమి నేను కడగలేదు కాబట్టి ఇవి కడుగుతూ వంట చేస్తూ ఇవి కడిగేసుకుంటాను. నానమ్మ అయితే తోటకూర కట్ చేసేసి ఇచ్చేసింది. ఇంక ఇప్పుడు తోటకూర కర్రీ అయితే చేస్తా. చారు పెట్టట్లేదు, ఇంకా దీంతోనే కర్రీ చేసేస్తాను. ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తానండి. రైస్ స్టవ్ మీద పెట్టేశానండి. ఉడికిపోయిందండి. నేను ఈ గ్యాప్లో నాకు తోటకూర కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆల్ ఇన్ వన్ మాధవి గారి ఛానల్లో చూసి తోటకూర పులుసు కర్రీ అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇంక ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేస్తాను. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. తోటకూర పులుసు కూర అయితే చేస్తున్నాను. ఇంక ఇది కుక్కర్ విజిల్ వచ్చేలోపు 4 విజిల్స్ రావాలి. ఆ విజిల్స్ వచ్చేలోపు గిన్నెలన్నీ కూడా తోమేస్తాను నేను తొందరగా. మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసానండి. ఇది కూర చేసేసాను. తోటకూర పులుసు కూర చేశాను అనమాట. బాగుంది, టేస్ట్ బాగుంది. కొంచెం టేస్ట్ చేశాను, బాగుందన్నమాట. రైస్ అయిపోయింది. మా మయ్యగారికి ఆల్రెడీ కొంచెం కర్రీ వేసి పెట్టేశాను అనమాట. డాడీ తీసుకొచ్చిన కూరగాయలు ఇలా బయట వేసాను. ఇవైతే ఇప్పుడు సర్దాలి. మొత్తం మార్నింగ్ నుంచి కడగలేని గిన్నెలన్నీ కలిపి వచ్చాయి. మొత్తం అన్నీ కడిగేసాయి. ఇప్పుడు కుక్కర్ పెట్టాను కదా, అది కూడా కడిగేసాను అనమాట. ఇంక ఇప్పుడు తినేసిన తర్వాత ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలి. తినేసానండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి చిక్కుడుకాయలు తెచ్చాను. మిగతా కూరగాయలన్నీ కూడా మేము సర్దేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాం అనమాట. ఈ బ్యాగ్ వచ్చేసి డాడీ ఎలక్ట్రీషియన్ అనమాట. ఆఫ్టర్నూన్ యూనియన్ మీటింగ్ ఉందని చెప్పేసి భోజనానికి అయితే రాలేదు. అక్కడ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చారంట. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా, కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కార్తీక భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాగా డాడీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కో యూనియన్కి ఒక్కొక్కలాగా ఒక్కో టైంలో. ఇంకా డాడీ వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఇంక ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు. చిన్న ట్రావెల్ బ్యాగు, ఒక 4-5 జతలు బట్టలు పట్టేలాగా ఉందన్నమాట. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, చాలా బాగుంది. 4-5 జతల కంటే కొంచెం ఎక్కువే పడతాయి. బాగుందన్నమాట. చిన్నగా క్యూట్గా ఎక్కడైనా ఒక 2 డేస్కి 3 డేస్కి తీసుకెళ్ళడానికి బాగుంటుంది. మనకి ఈ సైడ్ జిప్ కూడా ఇచ్చారు, ఏమన్నా బ్రష్లు పేస్ట్లు అవి పెట్టుకోవడానికి. బాగుంది బ్యాగ్ అయితే. ఇంకివ్వండి, చిక్కుడుకాయలు అయితే క్లీన్ చేస్తాము. ఈ సైడ్ ఉన్నాయని నేను క్లీన్ చేశాను, ఈ సైడ్ ఉన్నాయని మా మామయ్య క్లీన్ చేశాడనమాట. ఇంకివి కూడా నేను ఒకసారి క్లీన్ చేసేసుకుని వీటిని ఒక డబ్బాలో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫుడ్ తిన్న వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు కాబట్టి వేసుకోలేదన్నమాట. చిక్కుడుకాయలు అవి చేశాను కదా, ఇంక ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకుంటాను. డాడీ సిరప్ తీసుకొచ్చారు, ఇది తాగమని చెప్పారు. నాకు ఎలాంటి సిరప్లు ఇవి నచ్చవు, కానీ తాగాలి. ఇప్పుడు దగ్గు వస్తూ ఉంది కొంచెం. టాబ్లెట్స్ అయితే వేసేసుకున్నానండి. మా అమ్మగారేమో ఆల్రెడీ పడుకుని పోయాడు. ఇంకా డాడీ కూడా వచ్చారనమాట. డాడీకి కూడా భోజనానికి కావాల్సినవన్నీ కూడా అక్కడైతే పెట్టేశాను. ఇప్పుడు నాకు కొంచెం బెటర్గానే ఉంది. రేపు క్లాస్కి అయితే వెళ్ళిపోగలుగుతాను. ఇంక ఇప్పుడైతే పడుకుంటాను. టైం వచ్చేసి 9:30 అయిందనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నా సిక్ డే ఇలా అయితే గడిచిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.